హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఇలాపూర్ గ్రామం రాజగోపాల్ నగర్ బాధిత కుటుంబాలు ధర్నా చేపట్టాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల భూమిలో రాజగోపాల్ నగర్ లేఅవుట్లో 3000 మంది భూములు కొనుగోలు చేశారు. 1983లో కొనుగోలు చేసిన తాము 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఇప్పటివరకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తాయి. 3 తరాల బారిన తమకు న్యాయం జరగలేదని వాపోయారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. పనికిరాదా అంటే వాళ్ళు కొన్ని వాళ్ళు వేరే స్టేట్ లో ఉన్నారా? ఈ స్టేట్ చీఫ్ జస్టిస్ ఆర్డర్ ని కూడా వాళ్ళు అసలు తీసుకోవట్లేదు. ఇప్పటికీ 4 decades అయిపోయింది. గవర్నమెంట్ అపీల్ చేసి 3 times ఆల్రెడీ ఓడిపోయింది. 3 times నాకు ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. అయినా కొంతమంది గ్రాబర్స్ వెనుక నుండి దీన్ని మళ్ళీ అపీల్ చేస్తున్నారు. ఈసారైనా రేవంత్ రెడ్డి గారు దీన్ని ఈ ఇష్యూని తీసుకొని మాకు జల్దీ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి. 3 సార్లు ఇచ్చిందండి. అయినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బయట వాళ్ళు ఏం చేస్తారు, అప్లై చేస్తారు. మేము ఇప్పుడు ఏమడుగుతున్నామంటే మేము ఇప్పుడు ఆ 3 ఆర్డర్ల మీద మేమే సైట్ పోతాం. మాకు పర్మిషన్ ఎవరు అడుగుతున్నాం? మాకు సేలరీ అన్ని ఉన్నాయి కాబట్టి మేము ఏమడుగుతున్నాం అంటే గవర్నమెంట్ ను ఫ్లాట్ల మీద పోతాం, పర్మిషన్ ఇవ్వండి. దాని ప్రకారం నడుచుకుంటాం. మేము కోరేది ఏంటంటే మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము గవర్నమెంట్ కోరేదే కానీ ఆఫీస్ కోరేది ఏంటంటే మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము పోయి